కే రెడ్డి. నేను సార్ గారి దగ్గర ఫ్రూట్ తీసుకుంటానికి వచ్చాను. వెనిలా ఫ్రూట్ ఆల్రెడీ నేను సి బేస్ వాడుతున్నాను, సి మిడిల్ వాడుతున్నాను. ఇది చాలా బాగా పలుకుతుంది. ఈవెన్ మా సార్ కూడా బాగా లైక్ చేస్తారు. ఒకసారి చూడండి. సో నేను ఇప్పుడు జీ బేస్ తీసుకుంటానికి వచ్చాను. ఇది జీ బేస్. సో సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రూట్ కూడా నేను వెనిలా ఫ్రూట్స్ నుంచే తీసుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికి ముందు నేను కొన్ని ఫ్రూట్స్ కొన్నాను వేరే చోట, కోటిలో అక్కడ షాప్స్కి వెళ్ళి తీసుకున్నాను. అది ఇచ్చారు కానీ నాకు అంతగా పలకట్లేదు, మ్యూజిక్ అది రావట్లేదు. సో నేను అనుకోకుండా ఇంటర్నెట్లో చూసి ఒకసారి అప్రోచ్ అయ్యాను, ఎప్పుడో 6 months బ్యాక్ ఐ థింక్. సో అప్పుడు ఇది సివిడిని పంపించారు. అప్పటి నుంచి నా రియల్ మ్యూజిక్ అనేది స్టార్ట్ అయింది. సో వన్స్ ఇది నా చేతిలోకి వచ్చిన తర్వాతే మ్యాజిక్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మ్యాజిక్ అండ్ మ్యూజిక్ రెండు స్టార్ట్ అయింది. నేను అప్పటి నుంచే నేను ఆఫ్లైన్ లో క్లాస్కి వెళ్తాను. మా సార్ కూడా చాలా హ్యాపీ నా ప్రోగ్రెస్ చూసి. సో ఇనిషియల్ గా 1-2 పేజీలు కూడా మూవ్ అయ్యేది కాదు. ఇది తీసుకున్నాక ఓవరాల్ ఆల్మోస్ట్ కోమల్ నోట్స్ కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ రాగాస్, గీతాస్ కి స్టార్ట్ చేస్తున్నారు వితిన్ 6 months లో. అంటే మంచి ఫ్లూట్ వచ్చిన తర్వాత మీ ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది అంటున్నారు. అంతే అని చెప్పాలి. ఇదివరకు నేను కోటిలో తీసుకున్నప్పుడు అనుకోకుండా నేను ఫ్లూట్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నాకు సంగీతం మీద అసలు ఏ నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. సో ఒకసారి అనుకోకుండా సరే ఎందుకు నేర్చుకుందామని కోటి వెళ్ళి అప్పటికప్పుడు తెచ్చాను సి మిడిల్, కొంచెం నెట్లో సెట్ చేసి. సో నేను ఎంత ఫ్లూట్ ప్లే చేసినా వచ్చేది కాదు సౌండ్. సో తర్వాత నేను ఆఫ్లైన్ కోర్స్ జాయిన్ అయ్యాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా సార్ హ్యాపీగా ఈ ఫ్లూట్ అంతగా లేదు, నా ముందులో నన్ను సరిగ్గా పలకట్లేదు అని చెప్పేవారు. నువ్వు సరిగ్గా ప్లే చేయట్లేదు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బాగా ప్రాక్టీస్. సరే ఎందుకు ఫ్లూట్ చేంజ్ చేయకూడదు అని చెప్పి నేను అనుకోకుండా నెట్లో చూసి వెనిలా ఫ్లూట్స్ మన తెలుగు వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు లోకల్లో తీయించని చెప్పి నేను తీసుకున్నాను. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ఫ్లూట్ మన లోకల్గా దొరుకుతుంది అనేది. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ. సో ఈవెన్ తర్వాత నేను ఏ బేస్ తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు జీ బేస్కి. మీ ఫ్రెండ్ ఏమన్నాడు ఏ బేస్ గురించి? మా ఫ్రెండ్ వేరే రిప్యూటెడ్ ఆన్లైన్ ట్యూటర్ దగ్గర జాయిన్ అయ్యాడు. సో తను ఫ్లూట్ తీసుకున్నాడు, కానీ అది తనకి ఈజ్ నాట్ హ్యాపీ. సరిగ్గా పలకట్లేదు, రాగాలు అవి రావట్లేదు, చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో తను ఏం చేశాడంటే ఒకసారి నా ప్రాబ్లమా ఫ్లూట్ ప్రాబ్లమా అని తెలుసుకుంటానికి నా ఫ్లూట్ అంటే నేను ఆల్రెడీ వెనిలా ఈ సార్ దగ్గర తీసుకున్నాను, వెనిలా ఫ్లూట్ దగ్గర ఏ బేస్ తీసుకున్నాను. తను వేరే చోట వేరే ఆన్లైన్ వెరీ ఫేమస్ ఆన్లైన్ చూడతారు. సో తన దగ్గర తీసుకున్నాడు. సో మన ఏ ఫ్లూట్ ఏ బేస్ తీసుకుని ఇమీడియట్గా తను చాలా ఈజీగా పాడేశాడు. సో అట్ ద సేమ్ టైం తను ఫ్లూట్ తీసుకుని తన ఓన్ ఫ్లూట్ తీసుకుని పాడుతుంటే స్వరాలు రావట్లేదు. So he is also ready to buy again. They are not agreed to replace the flute. They are like వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు మా ఫ్లూట్ వెరీ గ్రేట్, మేము అసలు మిస్టేకే చేయమని. కానీ వాళ్ళు వింటలేదు అని చెప్పిన. సో తను ఇంకా కానీ వెన్నెల ఫ్లూట్స్ ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా రీప్లేస్మెంట్ ఉంటుంది. మేము భరోసా ఇస్తున్నాం. కానీ అక్కడ అలా లేదు. ఇట్స్ ఓకే, డిఫరెంట్ స్టోరీ. అతను కూడా ఇప్పుడు తీసుకోవాలని వెనిలా ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పి రెడీ అయ్యాడు. ఎందుకంటే తనకు కూడా సేమ్ ప్రాబ్లం నేను ఇనిషియల్గా ఏదైతే ఫేస్ చేశాను, వేరే అంటే నాన్ స్టాండర్డ్ ఫ్రూట్ తీసుకుని కొంతకాలంకి అరే మా ఈ ఫ్రూట్ నాకు ఫ్రూట్ వాయించడమే రావట్లేదు అనే ఫీలింగ్, మిస్టేక్ ఉందేమో అని అనుకున్న కాడి నుంచి ఈ రోజు ఆల్మోస్ట్ స్వరాస్ రాగమ్స్ దగ్గర వరకు వచ్చామంటే ఇట్స్ రియల్లీ టోటల్లీ ఐ కెన్ సే 80% డిపెండ్స్ ఆన్ ద ఫ్లూట్. అంటే ఫ్లూట్ ప్రయత్నించిన అది ఆ ఫ్లూట్ సరిగ్గా లేకపోతే ఆ స్వరాలు రావు. సో అది మన మీద మనకి ప్రాపర్ స్వరాలు రావు. ఒకటి పరిగెత్తి ఇంకోటి వస్తుంది, మోర్ సౌండ్ వస్తుంది వేరే చాలా. మరి మాకు ఆంధ్ర తెలంగాణ నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి కొన్ని 100,000 మంది కాల్ చేసి రేట్ ఎక్కువ అని వెళ్ళిపోతున్నారు వెనక్కి. రేట్ ఎక్కువ అదేం లేదు, ఎందుకంటే నేను థాట్ ఫ్రూట్ తీసుకుంటున్నాను. ఈవెన్ మా ఫ్రెండ్ తీసుకున్నది ఆల్మోస్ట్ ఏ బేసే అరౌండ్ 4,000. సో నేను తీసుకుంది అంతే అరౌండ్ 2,500 2,000 1,800 2,000 మనం ఇచ్చింది ఏ బేస్. సో రేట్ అయితే ఇస్ రీజనబుల్ కంపేర్ టు. అంటే 4,000కు 2,000కి ఎంత తేడా ఉంది? 2,000 తేడా ఉంది. ఈవెన్ 1,000
there also is a difference. At the same time, it's not working and he's not ready to replace. కాబట్టి దీనివల్ల తెలుసుకోవాల్సిన ఏం సత్యం తెలుగు వాళ్ళు చెప్పండి. తెలుగు ఒకటి మిగతా స్టేట్ లాగా మనకు కూడా కొంచెం పార్షియాలిటీ ఉండాలి. ఎందుకంటే మనం లోకల్గా ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా. సో అట్ ద సేమ్ టైం మనకి లోకల్గా ఎంత ఎంకరేజ్ చేస్తే మనకి అంత తక్కువకి రేటుకి ఇంకా తక్కువ రేటుకి వస్తాయి ఫ్రూట్స్. ఎందుకంటే వాళ్ళకి డిమాండ్, వాళ్ళకి బిజినెస్ ఎక్కువ ఉంటుంది. సో దే వోంట్ థింక్ అబౌట్ 100 or 200 రూపీస్. సో వాళ్ళు మనకి ఇంకా తక్కువకి వస్తాయి ఫ్రూట్స్. అట్ ద సేమ్ టైము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను మళ్ళీ థర్డ్ ఫ్రూట్ తీసుకుంటానికి వచ్చానంటే దాని మీనింగ్ నేను పర్టికులర్గా హైదరాబాద్ వచ్చారు కావాలని చెప్పి నేను పోస్ట్లో పంపించగలరు. బట్ లేదు మిమ్మల్ని ఒకసారి నేను ఎందుకు వచ్చాను అనుకోకుండా చెప్పండి. మీరు సమ్ ఇంటర్వ్యూకి వచ్చారు, వేరే ఛానల్, ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వచ్చాను. సో నేను ఉండేది చాలా దూరం ఇక్కడికి. సో అయినా సరే సార్ని కలవాలని చెప్పి, అంటే క్వాలిటీలో ఎక్కడ సేమ్ ప్రీమియం క్వాలిటీ, అందులో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం లో ప్రైస్. ఇప్పుడు ఈవెన్ ఈ రేట్లో కూడా చాలా తక్కువ. ఇప్పుడు మీకు ఇచ్చింది అది 1500. ఇది కొన్నప్పుడు ఇది CBDలో 1500. మీకు ఇచ్చింది ఏబేస్ ఇచ్చింది 2000. ఇప్పుడు ఇది ఇచ్చినది కూడా తక్కువ రేటుకి ఇస్తున్నాను, జీబేస్ కూడా. అంటే 5000 4000 పైన ఉన్న ప్రైజ్లో మనం 50% తక్కువ ఇస్తున్నాం. 5000 ఉండేది 50% తక్కువ ఇస్తున్నాం, ఇంకా పైకి 60% కూడా ఇస్తున్నాను నేను. ఎందుకంటే తెలుగు వాళ్లకు అందుబాటులో ఉండే ధరలోనే నేను చాలాసార్లు చెప్పాను. తెలుగు వాళ్ళ అందుబాటులో అంటే బిగినర్లకు తెలియట్లేదు. ఆ అందుబాటు ధర అంటే ఏంటి? ఒకటి నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే, నేను ఫస్ట్ 40లో కొన్న ఫ్లూట్ 800. ఈవెన్ 800 ఇస్ వేస్ట్ ఆఫ్ మనీ. ఈవెన్ 800 కూడా లాస్ట్. అది తక్కువ అమౌంట్ కావచ్చు, కాకపోతే దానివల్ల నాకు యూజ్ లేదు. అట్ ద సేమ్ టైం నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. నేను ఎప్పుడైతే ఈ ఒక మంచి ఫ్లూట్ నా చేతికి వచ్చిందో, నేను అప్పటి నుంచి చాలా బాగా నాలో ఇంత మ్యూజిక్ సెన్స్ ఉందని నాకే తెలియలేదు. అంటే కూడా హ్యాపీ బికాస్ ఇట్స్ నాట్ నాయిసీ. స్టార్టింగ్ వద్దన్న వాళ్ళు ఇప్పుడు ప్లే చేయమంటున్నారు. ప్లే చేయండి, మీరు బాగా ప్లే చేస్తున్నారు. చాలా సంతోషం అండి. మై ఫ్యామిలీ గోపి గారు చాలా హ్యాపీ వచ్చి ఇక్కడికి బాచుపల్లికి వచ్చి మా ఇంట్లో ఈరోజు మీరు ఫ్లూట్ తీసుకొని వెళ్తున్నారు, బేస్ ఫ్లూటు. చాలా సంతోషం. మీ యొక్క మాటలు విని తెలుగు వాళ్ళలో కొంత మార్పు వచ్చి ధర కాదు, ధర తక్కువ ధర అని వాళ్ళకు తెలియట్లేదు. ధర తక్కువ అని తెలియలేదు. నాకు మార్కెట్ తెలుసు. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. అంటే when compared to like a north side from maybe Mumbai or Rajasthan or Gujarat, wherever it may be, వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు at the same quality, even higher quality and less price. ఇది చాలా తక్కువ నన్ను అడిగితే. ఇదే ఫ్లూట్ మా ఫ్రెండ్స్ 3000 4000 పెట్టారు కొని ఇంతకన్నా తక్కువగా పాడే, ఇంతకన్నా తక్కువ స్వరాలు పలికే. ఈరోజు వెన్నెల్లా ఫ్లూట్స్ ప్రపంచ స్థాయికి పేరు తీసుకొచ్చింది అంటే కేవలం ప్రైస్ లెస్, మోర్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ఇవ్వగలుగుతున్నా నేను. నాకు ప్రీమియం ఫ్రూట్స్ నేను మా ఫ్రెండ్స్ చూసాను కదా, అలా ఇది ప్రీమియం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆంధ్రాలో తెలుగు వాళ్ళకి ఇంత మంచి ఫ్రూట్స్ ఇస్తున్నాను. ఆంధ్ర గారు 2 రాష్ట్రాలు మన తెలంగాణ, ఆంధ్ర. యాక్చువల్లీ నేను చెప్పాలంటే నాది బేసికలీ నేను ఎందుకంటే నాకు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ ప్రపంచంలో సౌత్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కర్ణాటకలో బెంగళూరులో సెటిల్ అయ్యాను. ఓకే. సో అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్. ఓకే, మోర్ హ్యాపీ అండి. చాలా సంతోషం. బెస్ట్ రివ్యూ ఇచ్చారు మీరు ఈరోజు. బెస్ట్ రివ్యూ ఎవరు అయినంత రివ్యూ ఇచ్చారు. చాలా హ్యాపీనెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.